చాలామంది పేరెంట్స్ నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. మా అబ్బాయిది ఇంటర్మీడియట్ అయిందండి. ఏ కాలేజీలో బీటెక్ నన్ను చదివించాలి? టాప్ 1 కాలేజ్ ఏంటి? టాప్ 2 కాలేజెస్ ఏంటి? ఏ కాలేజ్ బాగుంటుందని చాలామంది అడుగుతూ ఉన్నారు. కాలేజెస్ వలన మనకి అకాడమిక్ సర్టిఫికేట్స్ వస్తాయి తప్పించి నాలెడ్జ్ అయితే పెరగదు. మీరు నెంబర్ 1 కాలేజ్ హైదరాబాద్లో అయినా, లేకుంటే దుబాయ్లో చదివినా, అమెరికాలో చదివినా కూడా మీకు నాలెడ్జ్ పరంగా పెద్ద గెయిన్ అనేది ఉండదు. ఎందుకంటే నేను చాలామందికి అమెరికా వెళ్ళి, ఇంగ్లాండ్ వెళ్ళి, దుబాయ్ వెళ్ళి మంచి మంచి యూనివర్సిటీలో 20 lakhs నుంచి 1 crore రూపీ ఖర్చు పెట్టి చేసిన విద్యార్థులు చాలామంది నా దగ్గర మళ్ళీ అమెరికా నుంచి నాకు ఆన్లైన్ ట్రైనింగ్లో డేటా ఇంజనీరింగ్, డేటా అనాలిటిక్స్, జెన్ ఏఐ ఇవన్నీ మళ్ళీ నేర్చుకుంటూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి? మీరు ఇండియాలో చదువుకున్న మంచి కాలేజీలు అమెరికాలో చదువుకున్నా కూడా చాలా వరకు మనకి అకాడమిక్గా మనకి అయిన సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ బట్ జాబ్కి మనకి ఏం కావాలి అలాంటి స్కిల్స్ వాళ్ళైతే 100% నేర్పించరు. సో పేరెంట్స్ ఏమి భ్రమలో ఉంటారంటే మేము మంచి కాలేజ్ చేర్పించేస్తే సరిపోతుంది, 4 ఏళ్ళు అవంగానే మాకు క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చేస్తుంది అని అనుకుంటారు. సో ఈ 4 ఏళ్ళ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. వాడి ఈ సర్టిఫికేట్లని, ఎగ్జామినేషన్స్ అని, ఇదని అదని బయటికి రాగానే క్యాంపస్ ప్లేస్మెంట్ కనుక రాకపోతే చాలా తక్కువ మందికి 2%, లెస్ దెన్ 1% క్యాంపస్ ప్లేస్మెంట్ దొరుకుతాయి. మిగిలిన వాళ్ళంతా కూడా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మా లాంటి టీచర్స్ దగ్గర, ప్రాపర్ మెంటార్స్ దగ్గర నేర్స్తే మళ్ళీ బాగా ఉంటుంది. అది అలా కాకుండా వీళ్ళు బ్రోకర్ల చేతుల్లో పడ్డారనుకోండి, వాళ్ళు 3 లక్షలు కట్టండి, 5 లక్షలు కట్టండి, లేదు రాంగ్ ఇన్స్టిట్యూట్లో పడ్డారనుకోండి, వాళ్ళు ఏదో పై నేర్పించి వదిలేస్తారు. సో టీచర్స్, పేరెంట్స్ ఏం ఆలోచించాలంటే, ఎస్పెషల్గా ఆ పేరెంట్స్, నేను బీటెక్లో జాయిన్ చేయగానే మా అబ్బాయికి అకాడమిక్ విద్యతో పాటుగా మంచి ఇన్స్టిట్యూట్లో మంచి మెంటార్ దగ్గర ప్రోగ్రామ్స్ నేర్పించాలి. డే 1 నుంచి మీరు స్టార్ట్ చేయండి. పైథాన్ అని, సీక్వెల్ అని, వెబ్ డెవలప్మెంట్ అని, ఫుల్ స్టాక్ పైథాన్ అని, డేటా స్ట్రక్చర్స్ అని, క్లౌడ్ అని, బిగ్ డేటా అని, ఇవన్నీ కూడా డే 1 నుంచే ఫండమెంటల్స్తో పాటుగా మీరు 4 ఏళ్ళ డిగ్రీతో పాటుగా నేర్పిస్తే వాడు 4th ఇయర్కి రాగానే మంచి బాగా సెటిల్ అవుతాడు. నా దగ్గర అలాంటి విద్యార్థి, మల్లారెడ్డి కాలేజీలో చదువుకున్న ఒక విద్యార్థి 67 lakhsకి ఈరోజు అతను కోవిడ్ తర్వాత 2022 తర్వాత మల్లారెడ్డిలో చదువుకొని బీటెక్ చేసిన తర్వాత నార్మల్ ఎక్సెంచర్లో జాబ్ వచ్చింది 3.5 lakhs. ఆ విద్యార్థి బాగా స్కిల్స్ మన దగ్గర నేర్చుకోవడం వలన ఈరోజు ఆల్మోస్ట్ 67 lakhstోని జాబ్ కొట్టడం జరిగింది. బట్ ఇది కావాలంటే మంచి సబ్జెక్ట్ ఉండాలి. మీరు కూడా ఆలోచించండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కింద అడగండి. థ్యాంక్ యూ గైజ్.